పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి ఇరువైపులా గైడ్ వాల్స్, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా డయాఫ్రమ్ వాల్ను 1396 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. గోదావరి అడుగున ఇసుక, సిల్టు, మట్టి పొరల నుంచి ఎర్తకం రాక్ఫిల్ డ్యాంలో సీపేజీ రాకుండా నివారించే ప్రక్రియలో భాగంగా నూతన వాల్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నది అడుగు భాగాన సుమారు 150 మీటర్ల లోతు వరకు ప్రాంతాన్ని బట్టి రాతి పొరలు తగిలే వరకు తవ్వకాలు జరిపేందుకు ట్రెంచ్ కట్టర్లను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే పాత డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో మట్టి, ఇసుక, రాతి నమూనాల సేకరణ పనులు, పరీక్షలు చేపట్టారు. అదేవిధంగా స్పిల్ ఛానల్ నదీ ప్రవాహంపై వరదలకు దెబ్బతిన్న తాత్కాలిక రోడ్డు పనులు కూడా 90% పూర్తి చేశారు. ప్రవాహానికి ఆటంకం లేకుండా ఇనుప తూరలను ఏర్పాటు చేశామని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.